ప్రభువుని నమ్ముకున్నందువలన, యేసుక్రీస్తు నిజమైన లోక రక్షకుడని మీరు గ్రహించి విశ్వాసములో స్థిరపడిన తర్వాత ఎంతమంది ఆస్తిని కోల్పోయారు, ఉద్యోగాన్ని కోల్పోయారు. నువ్వు క్రిస్టియన్ అంటవా, నీ ఉద్యోగం పీకేశావు. అదేంటి సార్, నేను రాత్రి మగళ్ళు చేస్తున్నాను కదా. గొడ్డు చాకరీ చేశాను కదా సార్, అసలు నా ఉద్యోగ రీత్యా ఏదైనా తప్పు చేస్తున్నాను తీసాను సార్. నువ్వు క్రిస్టియన్వి అక్కర్లేదు పో. అట్లా ఏదో ఒకటి మనల్ని తీసేయడము, పోగొట్టుకున్నాము. కానీ వాక్యం అంటుంది, కాబట్టి మీకున్న ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. పొరపాటున మీకున్న ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును గాక.